హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే నానమ్మ తాతయ్యలు వ్రతం గురించి అందరికీ చెప్తారు. ముగ్గురు కోడళ్లతో చేయిస్తాము ఈ వ్రతం అని కూడా చెప్తారు. దానికి కావ్యని చూసి రాజ్ ఈ కళావతికి వాళ్ళు ఇంటికి రావడం ఇష్టం లేదు, నచ్చదు కదా అంటాడు. దానికి కావ్య వాళ్ళు నా వల్లే ఇంటికి వచ్చారు అని ఎవరైనా అంటే అని చెప్పి అంటుంది. అనగానే అపర్ణ దుమ్ము దులిపేయి, కావాలంటే బూచుకర్ర నేను ఇస్తాను అంటుంది. అంతలో ప్రకాశం, అమ్మ కావ్య మీ అమ్మ నాన్నలను కూడా రమ్మని పిలువు, వాళ్ళు కూడా చూసి సంతోషిస్తారు అని చెప్పి అంటాడు. అందుకు కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. దానికి ధాన్యలక్ష్మి ఇప్పుడు వాళ్ళు ఏమీ అవసరం లేదు అనగానే అపర్ణ నీ వియ్యంకులుగా కాదులే, మా వియ్యంకులుగా వస్తారు అంటుంది. దానికి స్వప్న మా అత్త నోట్లో నుంచి ఎప్పటికొస్తుందో వియ్యంకులు అని చెప్పి అంటుంది. అంతలో అపర్ణ ధాన్యలక్ష్మి కొడుకు కోడల్ని వెళ్ళి పిలుచుకురా అని చెప్పి అంటుంది. దానికి ధాన్యలక్ష్మి నేనా, చచ్చినా వెళ్ళను అంటుంది. అంతలో తాతయ్య గారు అమ్మమ్మ గారు మీరు ఎవరు వెళ్ళి పిలవాల్సిన అవసరం లేదు, నేను చిట్టి వెళ్ళి తీసుకువస్తాము అంటారు. అంతలో ధాన్యలక్ష్మి ఇంటికి పెద్దవారైన ఒక మెట్టు దిగి మనవడి కోసం వెళ్తానంటున్నారు, చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు అని చెప్పి అంటుంది. తరువాత కావ్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. కావ్య చేసి రేపు వ్రతం ఉంది రండి అని చెప్పి పిలుస్తుంది. అందుకు కనకం అప్పు కూడానా అని టెన్షన్ పడుతూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పు వాళ్ళు ఎందుకే, ఆ ధాన్యలక్ష్మికి అప్పు నచ్చదు కదా వాళ్ళు ఎందుకు అనగానే అపర్ణ ఫోన్ తీసుకొని కంపల్సరీ రండి, ఏమీ అడ్డం చెప్పొద్దు అని చెప్పి పెట్టేస్తుంది. దానికి కనుక అమ్మో అక్కడ పూజకి వెళ్తే ఆ ధాన్యలక్ష్మి ఏదో ఒకటి అంటుంది, ఆ రుద్రాణి నోరు కుదురుగానే ఉండదు, నా నోరు అసలు ఊరకుండదు, అప్పు కూడా కామ్గా ఉండదు, దానివల్ల నా పిల్లలు ఇద్దరూ సఫర్ అవుతారు, నేను వెళ్ళనంటే వెళ్ళను, రేపు నాకు టైఫాయిడ్ మలేరియా అన్నీ వచ్చేసాయి అని చెప్పి చెప్పండి మీరు, నేను మాత్రం పూజకి వెళ్ళనని చెప్పి భర్తతో చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో ధాన్యలక్ష్మి బయట కూర్చొని ఉంటే రుద్రాణి వచ్చి ఎంత మంచి అత్తవి నువ్వు అని రెచ్చగొడుతుంది. అంతలో ధాన్యలక్ష్మి అప్పు ఈ ఇంటి కోడలుగా పనికిరాదు అని ప్రూవ్ చేస్తాను, అలా చెప్పి ఇంట్లోంచి తరిమేస్తాను, నువ్వు వెళ్ళి ముత్తైదుల్ని పిలువు, బయట వాళ్ళ ముందు పరువు పోతేనే కదా ఇంట్లో వాళ్ళు కూడా అర్థం అయ్యేది అని చెప్పి అంటుంది. అంతలో అప్పు కళ్యాణ్ వాళ్ళ దగ్గరకు నానమ్మ తాతయ్యలు వస్తారు. రేపు వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాము, మీరు కంపల్సరీ వచ్చి పూజ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తారు. ఒక్కరోజుకేరా, మీ ఆత్మాభిమానం మీద మేమేం దెబ్బ కొట్టములేండి, రండి మీరు కంపల్సరిగా అని చెప్పి చెప్తారు ఇద్దరు. దానికి కళ్యాణ్ అక్కడికి వచ్చి మాటలు పడలేను తాతయ్య నానమ్మ అని చెప్పి అంటాడు. దానికి నానమ్మ గారు అమ్మే కదరా ఒక మాట అంటే పడలేవా అంటుంది. దానికి కళ్యాణ్ నన్నేమైనా అనొచ్చు నానమ్మ, కానీ అప్పుని మాట్లాడతారు అనగానే అప్పు నా గురించి అయితే ఏమీ పర్వాలేదు, అమ్మమ్మ తాతయ్య గారు వచ్చి పిలిచినప్పుడు వాళ్ళ మాటకు విలువయ్యాలి కదా కళ్యాణ్ అని చెప్పి అంటుంది. అనగానే సరే అని చెప్పి కళ్యాణ్ వస్తాము అని చెప్పి చెప్తాడు. ఇద్దరూ కలిసి కారెక్కించడానికి నానమ్మని తాతయ్యని కారెక్కించడానికి వెళ్తారు. ఇంతలో రాజ్ ఇంట్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. రాగానే కామైపోయి వ్రతానికి అన్నీ రెడీ చేసావా అని అడుగుతాడు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. మరలా ఇద్దరు స్టార్ట్ చేస్తారు గొడవ. మా తమ్ముడు వస్తున్నాడని కడుపులో మంట ఉడికిపోతుంది కదా నీకు అంటూ గొడవ పడతారు. మరలా రాజు కావ్యతో వచ్చిన కవి మరలా తిరిగి వెళ్ళరు తెలుసా నీకది అనగానే ఎందుకు అని ప్రశ్నిస్తుంది. దానికి నీ మట్టి బుర్రకి ఏం అర్థం కాదులే, గుడ్ నైట్ బేబీ అని చెప్పి పడుకుంటాడు. అంతలో కావ్య ఈయన ఏం చేస్తారో ఏమో ఈ టెన్షన్ తోటే చచ్చిపోతున్నాను అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటుంది. అంతలో కళ్యాణ్ నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అప్పు వచ్చి ఏంటి నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు, రేపు పూజ ఉంది కదా, ఎర్లీగా నిద్ర లేవాలి కదా, వచ్చి పడుకో అని చెప్పి అంటుంది. రేపటి వ్రతం గురించి అప్పు, ఆ రుద్రాణి అత్త మా అమ్మ ఏదో ఒకటి అని గొడవ పెడుతూనే ఉంటారు, అదే ఆలోచిస్తున్నాను, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.